ధ్యక్షేణ కృతనాజేమాయాని హవ్యాగోది సత్యా మనసో మే అస్తు ఏనో మానిగాంకతమజ్జనా విష్ణే దేవాసో అధివోచతా మే దేవీ షడుర్వీరుణ శృణోత విశ్వే దేవాస ఇహ వీరయస్వ యత్పురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్వత వసంతో హస్యాసీరాజ్యం గ్రీష్మయుధ్వశ్శరద్భవిః సప్తా Mama,
సూనవే మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. అందరూ నాతో పాటాలండి. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ బ్రహ్మణే లింగమూర్తయే నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఇక్కడున్న వారి అందరి హృదయాల్లో ఉన్న పరమేశ్వరుడికి నమస్కారం చేసుకుంటూ ఈ రోజున అతి త్వరలో నిర్మాణం కాబోతున్నటువంటి భవ్యమైన భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి ఆలయాన్ని ఉద్దేశించి ఏ స్థలం కేటాయించబడిందో ఆ స్థలాన్ని చూడటం జరిగింది. ఒక చోట ఒక క్షేత్రం నిర్మించాలి, ఒక ఆలయం నిర్మించాలని బుద్ధి పుట్టింది అంటే అర్థం అక్కడ కొన్ని వందల సంవత్సరాల క్రితమో వేల సంవత్సరాల క్రితమో ఒక మహాత్ముడు తపస్సు చేసేనా ఉండాలి, పరమేశ్వరుడు స్వాభావికమైన శక్తితో అక్కడ ఉండాలి. అలాంటి చోట నిర్మాణం చేయాలని బుద్ధి పుడుతుంది. ఇవాళ చోటు చూసినప్పుడు ఈ సత్యం స్ఫురణకు వచ్చింది. అది పరమేశ్వరుడు ఎంచుకున్న చోటు, తానక్కడ స్థిరంగా ఉండాలని నిశ్చయించుకున్న చోటు. ఇక భగవంతుడి ఆలయం ఎందుకు వస్తుందంటే మనల్ని అందరినీ తరింపజేయడం కోసం వస్తుంది. భగవంతుడు సర్వవ్యాపకుడు కదా, ఒక చోట ఆలయం ఎందుకండి అంటే మనం ఆరాధించడం కోసం, మనల్ని అనుగ్రహించడం కోసం ఆ ఆలయం ఉంటుంది ఇక్కడ. అటువంటి భవ్యమైన ఆలయాన్ని ఇక్కడ నిర్మాణం చేయాలనే తలంపు కొందరు శివభక్తులకు భగవంతుడే కలిగించాడు. అయితే ఎవరింట్లో వాళ్ళు పూజ చేసుకుంటే వారికి వారి ఇంటికి క్షేమం. ఒక ఆలయంలో ఆరాధన జరిగితే సమూహ క్షేమం ఏర్పడుతుంది. అంటే మొత్తం పంచభూతాలకి, ప్రకృతికి, సమాజానికి, వ్యక్తులకి, సర్వజీవులకు కూడా అనుగ్రహం లభిస్తుంది. అందులో ఒక చోట ఒక శివాలయం ఉన్నది అంటే అర్థం అనేక ప్రాంతాలకు ఆ శక్తి ప్రసరిస్తుంది. ఒక ఆలయం నుంచి ప్రసరించే శక్తి తరంగాలు అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ శివాలయంలో శివుడికి అభ్య సమృద్ధి, ఇంద్రియ సమృద్ధి, ధన ధాన్య గృహ క్షేత్ర ఆరామ పుష్టి, అదేవిధంగా ధన సమృద్ధి, ఇక మనం ఉన్నటువంటి సమాజంలో ఉన్నతమైన కీర్తి సమృద్ధి అన్నీ సంపూర్ణంగా అందరికీ ఉండాలి. అదేవిధంగా అందరూ ఏ బాధలు లేకుండా ఉండాలి అని నిత్యం అభిషేకం చేస్తారు శివలింగానికి ఆలయంలో. ఈ మంత్ర మహిమ చేత, దాని ప్రభావం చేత వచ్చే శక్తి తరంగాల వల్ల ఆ ప్రాంతాల్లో ఉన్న వారందరూ క్షేమంగా ఉంటారు. ఇప్పుడు ఈ ఆలయం హిందువులు నిర్మించుకుంటున్నప్పటికీ కూడా శివుడు హిందువుల వాళ్ళు మాత్రమే కాదు, సమస్త విశ్వానికి చెందినవాడు కనుక ఆ శివానుగ్రహం అందరికీ లభిస్తుంది. ముఖ్యంగా ఈ సిడ్నీ, ఆస్ట్రేలియా ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రతి వారికి, వారు ఏ మతమైనా కానివ్వండి, ఏ కులమైనా కానివ్వండి, అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటోంది మన సనాతన సంస్కృతి. పైగా పేరే శివుడు, యశివో నామరూపాభ్యాం అన్నారు. ఇక్కడ శివ అంటేనే మంగళము, శుభము, క్షేమము అని అర్థం. ఆయన దగ్గర సహజంగా ఉంది, అది సహజంగా ఇస్తాడు. అందుకే ఆయనకి 3 పేర్లు ఉన్నాయి ప్రధానంగా: శివ, శంకర, శంభు. శం అనే మాటకి సుఖము, శుభము, శాంతి ఇది అర్థం. అది ఆయన దగ్గర ఉంది గనక శంభు, ఇస్తాడు గనక శంకర. ఆ శివం ఎక్కడి నుంచో రాలేదు, ఆయన స్వరూపం గనక శివ అన్నారు ఇక్కడ. అందుకే శివ, శంభు, శంకర. నమ శంభవే చ మయో భవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అంటున్నాం. అంతేకాదు ఆయన మరొక పేరుంది రుద్ర అని. ఈ రుద్ర అని అనుకుంటే చాలు మనకు పాపాలు నశించి ఆనందం లభిస్తుంది అని శాస్త్రం చెప్తోంది ఇక్కడ. రుద్ర అంటే దుఃఖనాశకుడు, రోగనాశకుడు అని అర్థం. ఇది రుజాం ద్రావయతి ఇది రుద్ర, దుఃఖం ద్రావయతి ఇది రుద్ర అన్నారు ఇక్కడ. దుఃఖాన్ని పోగొడతాడు, అదేవిధంగా రోగాల్ని పోగొడతాడు. అందుకే ఏవైనా మనకు భయంకరమైన ఆదివ్యాధులు ఉంటే రుద్రాభిషేకం చేసుకోండి అయ్యా, రుద్ర జపం చేయండి తగ్గిపోతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. అవి చేసి బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు. అలాంటిది మనం ప్రతిష్ఠించిన ఒక ఆలయంలో నిత్యము రుద్రుడికి అభిషేకం జరుగుతూ ఉంటే మొత్తం ప్రపంచమంతా క్షేమంగా ఉంటుంది. ఇలా ప్రపంచానికి క్షేమం కలిగించే శివాలయం ఎవరు నిర్మిస్తారో
ఆ నిర్మించడంలో ఎవరు భాగస్వామ్యం వహిస్తారో వారికి వారి కుటుంబాలకి సంపూర్ణమైన శివానుగ్రహం లభిస్తుందని శివ సంబంధమైన శాస్త్రాలన్నీ మనకు చెప్తున్నటువంటి అంశం ఇక్కడ. అయితే శివుణ్ణి ఆరాధించేటప్పుడు మాత్రం లింగ రూపంలో మనం ఆరాధన చేస్తాం. ఏమిటా వైశిష్ట్యం అంటే నిజానికి పరమేశ్వరుడికి భవ్యమైన రూపాలు ఉన్నాయి ధ్యానించాలంటే. ఒకటి దక్షిణామూర్తి స్వరూపం, నటరాజ స్వరూపం, వీరభద్ర స్వరూపం, అర్ధనారీశ్వర స్వరూపం, ఇంకా అనేక రూపాలు మనకి శాస్త్రం వర్ణిస్తున్నది. ఇన్ని రూపాలు ఒకవైపు ఉంటూ ఉంటే ఏ రూపముని లింగముగా స్వామిని ఆరాధిస్తుంటాం మనం. లింగారాధనలో విశిష్టత ఏమిటి అంటే లింగం అనే మాటకు అర్థము ఎవడు ఈ విశ్వమునందు లీనమై ఉన్నాడో, విశ్వమంతా ఎవడి యందు లీనమై ఉందో దాన్ని లింగము అంటారు. లీయమానమిదం సర్వం బ్రహ్మణ్యేవహి లీయతే అని శాస్త్రం. ఇక్కడ లయనాల్ లింగముచ్యతే అని కూడా చెప్పారు. లింగ శబ్దం గురించి మనం ముందు అర్థం చేసుకోగలిగితే మీరు ఇంకొకరికి చెప్పగలరు. అందుకు చెప్తున్నాను. ఇక్కడ మనమందరం దేనిలో లీనమై ఉన్నాం అంటే ఈశ్వర చైతన్యంలో లీనమై ఉన్నాం. అలాగే మనలో ఏముంటుంది అంటే ఈశ్వర చైతన్యమే లీనమై ఉన్నది. దీనికి ఒక ఉదాహరణ చెప్పాలి అంటే సముద్రంలో కెరటాలు ఉన్నాయి. ఈ కెరటాలు దేనిలో ఉన్నాయి? సముద్రంలో ఉన్నాయి. కెరటాల్లో ఏముంది? సముద్రమే ఉంది. కానీ కెరటాలన్నీ సముద్రంలోనే ఉన్నాయి. కెరటాల్లో సముద్రం ఎలా ఉందో సర్వజీవులు ప్రకృతి కూడా పరమేశ్వరుడిలోనే ఉన్నాయి. పరమేశ్వరుడే అందరూ లీనమై ఉన్నాడు. ఆయనే లేకపోతే ఈ జగత్తంతా జడమైపోతుంది. ప్రతి చోట ఆయనే లీనమై ఉన్నాడు. సూర్యుడిలో, చంద్రుడిలో, పంచభూతాల్లో, పంచభూతాత్మకమైన శరీరంలో ఆత్మగా ఉన్నవాడు ఆయన. ఇక్కడ అంతటా లీనమై ఉన్నవాడు కనుక లింగం అని పేరు. ఇలా ఆలోచిస్తే లింగం ఎంతుందయ్యా అంటే దాన్ని కూడా శాస్త్రం వర్ణించింది. ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్ పూర్ణాం వాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం అని పెద్దలు వర్ణించారు. దీని అర్థం ఏంటంటే మన కంటికి కనబడినటువంటి ఊర్ధ్వలోకాలు, మన కంటికి కనబడినటువంటి అధోలోకాలు, ఈ మధ్యలో ఉన్న సమస్త భువనములు, వీటంతటా వ్యాపించిపోయిన ఏ భగవత్ చైతన్యం ఉన్నదో ఆ చైతన్యానికి లింగం అని పేరు. ఈ లింగం ఎలా ఉంటుందంటే వర్తులాకారంలో మనం పెడతాం. అంటే ఆది మధ్య అంతరహితమైనది లింగము. అది భగవంతుడు నిజానికి నిరాకారుడు, కానీ భక్తులను అనుగ్రహించడం కోసం అనేక రూపాలు ధరించాడు. ఈ అనేక రూపాలకు మూలం లింగం. అది ఒక్క శివలింగంలో ఆరాధిస్తే భగవంతుని అన్ని మూర్తుల్ని ఆరాధించినట్లే. అయితే మనం శివారాధన చేస్తున్నాం కదా, మన విష్ణువు ఏమిటండి అని అనుకోవచ్చు. శివుడు, విష్ణువు, సర్వ దేవతలు లింగంలో ఉన్నారని. అందుకే లింగం గురించి తెలుసుకునేటప్పుడు శాస్త్రం ఏం చెప్తుందంటే లింగం యొక్క క్రింది భాగం బ్రహ్మదేవుడు, మధ్య భాగం విష్ణువు, పై భాగం రుద్రుడు అన్నారు. కనుక శివలింగం అంతా కూడా బ్రహ్మ, విష్ణు, రుద్ర అనే 3 స్వరూపంతో కూడి ఉంటుంది. అందుకే శివలింగారాధన చేస్తే త్రిమూర్తులని, త్రిశక్తులని కూడా ఆరాధించినట్లే. పైగా శివశక్త్యోశ్చ మేళనం లింగముచ్యతే అని చెప్పారు. లింగంలో శివుడు శక్తి కలిసి ఉంటారు. ఆ శివుడి శక్తే విశ్వమంతా వ్యాపించి ఉన్నది. అందుకే సనాతన ధర్మంలో భగవంతుడు నిరాకారంగాను సాకారంగాను కూడా ఆరాధించవచ్చు. నిరాకార స్వరూప నిష్కళం అంటారు. ఆ నిష్కళ స్వరూపమే లింగము. ఈ లింగం గురించి చెప్తూ ఒక ఇందాక అష్టకం చదివారు కదా, అష్టకంలో మొట్టమొదటి శ్లోకం చూద్దాం. బ్రహ్మ మురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ ప్రణమామి సదాశివలింగం. ఈ ఒక్క శ్లోకాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే లింగం గురించి ఒక కథ ఉన్నది. ఒక్క శివపురాణంలోనే కాకుండా అనేక పురాణాల్లో వస్తుంది. సృష్టికి పూర్వం ఈ జగత్తు ఏర్పడుతున్నప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు, స్థితికర్త అయిన నారాయణుడు కూడాను ఎవరు ఎక్కువ అని అనుకునేటప్పుడు ఇద్దరి శక్తులు విజృంభించి ప్రతాపం చూపిస్తుంటే వారి మధ్య ఒక అనంతమైన అగ్నిస్తంభం ఆవిర్భవించింది అన్నారు. అగ్నిస్తంభం దాని ఆది అంతము తెలుసుకోవాలని బ్రహ్మ విష్ణువు ప్రయత్నించారు. బ్రహ్మదేవుడు హంస రూపంతో పైకి వెళితే విష్ణు వరాహ రూపంతో క్రిందికి వెళ్ళాడు. ఇద్దరికి కూడా ఆది అంతం తెలియలేదుట. ఆ సమయంలో ఆ మహాలింగం నుంచి పరమేశ్వరుడికి రూపం ధరించి వచ్చి తన తత్వాన్ని వాళ్ళిద్దరికీ బోధించాడు అని కథ చెప్తున్నారు. ఈ కథలో దాగిన అంతరార్థం మనం తెలుసుకోవాలి. ఇక్కడ బ్రహ్మ అంటే ఇక్కడ అర్థం సృష్టికర్త, విష్ణువు అంటే స్థితికర్త. సృష్టి స్థితి ఎంతవరకు ఉంటాయంటే సృష్టి ఉన్నంత వరకే ఉంటాయి. ఆ తర్వాత ఎవరు ఉంటారు
అంటే సృష్టి ఏర్పడక ముందు ఏది ఉందో సృష్టి పూర్తయ్యకు కూడా అదే ఉంటుంది. ఇందాక ఉదాహరణ చెప్తాము. కెరటం పైకి లేచినప్పుడు సృష్టి, అది ఉన్నప్పుడు స్థితి, తిరిగి లయమైపోయినప్పుడు లోపలికి వెళ్ళిపోతే లయమైంది. అయితే కెరటం లేవకముందు సముద్రం ఉంది, కెరటం ఉన్నప్పుడు సముద్రం ఉంది, కెరటం తిరిగి వెళ్ళిపోతే సముద్రం మాత్రమే మిగిలింది. అందుకే కెరటం లేవకముందు సముద్రం ఉన్నట్లు, కెరటం లయమయ్యాక సముద్రం ఉన్నట్లు, సృష్టికి ముందు ఎవడున్నాడో లయంలో కూడా వాడే ఉన్నాడు, వాడిని పరమాత్మ అంటారు. దాని సృష్టిగతమైన అహంకారం, స్థితిగతమైన అహంకారం తెలుసుకోలేదు గనక దానికి ఆది అంతం తెలుసుకోలేము. ఇప్పుడు మనం కూడా గతం ఏంటి అంటే చెప్పగలమా అండి? ఎంత గతం ఉందో తెలుసుకోలేం. భవిష్యత్తు ఎంత ఉందో తెలుసుకోలేం. గతాన్ని తవ్వుకుంటూ వెళతాం జ్ఞాపకాల రూపంలో, భవిష్యత్తును ఊహిస్తూ వెళతాం. ఆ ఊహిస్తూ వెళ్ళడం రెక్కలతో పైకి ఎగరాడంట. అందుకే బ్రహ్మదేవుడు హంస రూపంతో వెళ్ళాడన్నారు. తవ్వుకుంటూ వెళ్ళడం వరాహ లక్షణం. వరాహం తవ్వుకుంటూ వెళుతుందిట, అందుకే విష్ణువు వరాహ రూపంతో వెళ్ళాడని చెప్పారు ఇక్కడ. కానీ మీరు గతాన్ని తవ్వుకోవద్దు, భవిష్యత్తును ఊహించుకోవద్దు. లివ్ ఇన్ ప్రజెంట్, వర్తమానంలో జీవించాలి. ఈ వర్తమాన కాలంలో ఉన్నటువంటి శాశ్వతమైన చైతన్యాన్ని మనం ప్రార్థన చేస్తే ఏది అంతా ఉందో అది ఇప్పుడు కూడా ఉంది. ఏది ఆదిమధ్యాంతరహితమైన తత్వం ఉన్నదో అది ప్రస్తుత కాలంలో కూడా లభిస్తుంది. కనుక ఆ పరమేశ్వరుని మనం ఏ కాలంలోనైనా ఆరాధించి అందరిలో లీనమైన ఆ ఈశ్వరుని ఆరాధించినట్లయితే ఆయనే బ్రహ్మ, విష్ణు, రుద్ర అనే స్వరూపాలతో ఉన్నటువంటి వాడు గనక ఆరాధించిన వారికి అన్న అభీష్టాలు ప్రదానం చేయడమే కాకుండా వారికి ఉన్నటువంటి గ్రహదోషాలు, ఇతర అరిష్టాలు కూడా తొలగించగలడు. అందుకే ఒక మాట చెప్తుంది శివశాస్త్రం, ఏమనంటే దరిద్రము, రోగము, దుఃఖము, భయము, ఈ 4 ఎవరికి ఇష్టం ఉండదు కదండి. దరిద్రము, దుఃఖము, రోగము, భయము, ఈ 4 ఎంతవరకు ఉంటాయి అంటే శివలింగార్చన ప్రారంభించే వరకు ఉంటాయి అని చెప్పారు శాస్త్రంలో. అంటే మీరు శివలింగార్చన ప్రారంభించే వరకు మీ కర్మ కొద్దీ దరిద్రము, దుఃఖం అన్నీ వస్తుంటాయి. కానీ శివలింగార్చన ప్రారంభించగానే అవి ఒక్కొక్కటి తగ్గిపోవడం మొదలు పెడతాయి. అదే గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్రత్యగమున్ పేర్కొను ఉత్తమోత్తముల బాధింపగా నోపునే దహనున్ కప్పగజాలునే శలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేశులు కారుగాక జనముల్ శ్రీకాళహస్తీశ్వర అన్నాడు దుర్జటి మహాకవి. కొన్ని గ్రహదోషాలు తప్పదండి, ప్రారంధం తప్పదండి అని ఎవరంటారంటే ఈశ్వరారాధన చెయ్యని వారు అనాలి. కానీ శివారాధన చేస్తే ఎటువంటి గ్రహదోషమైనా, ఎలాంటి లలాట లిఖితమైనా తప్పకుండా తొలగుతుంది, అందులో సందేహం లేదు. అదే 16 ఏళ్ల ఆయుష్ మాత్రమే ఉన్న మార్కండేయుడు గురువుల ఉపదేశంతో శివలింగారాధన చేసి అఖండమైన ఆయుష్ని సంపాదించాడు. 7 కల్పాల కాలం జీవించాడు. అందుకే మన ప్రారంధం కొద్దీ ఏమున్నప్పటికీ శివారాధన చేసిన వాడికి ప్రతికూలాలు కూడా అనుకూలాలైపోతాయి, ఇందులో సందేహం లేదు. ఎందుకంటే శివం అంటేనే శుభం. శివారాధన చేస్తే ఏమొస్తుందయ్యా అంటే శుభం వస్తుందయ్యా అని చెప్పారు ఇక్కడ. ఆ కారణం చేతనే పవి పుష్పంబగు అగ్నిమంచగు అకూపారంబు భూమి స్థలమౌ శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారమవు అవనీమండలి లోపలన్ శివశివేత్యాభాషణోల్లాసికిన్ శివనీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అన్నాడు దుర్జటి. నిరంతరం శివారాధన చేసిన వాడి మీద వజ్రాయుధం వేస్తే పూలదండగా మారిపోతుంది. అతన్ని సముద్రంలో తోసేస్తే ఆ సముద్రం నేలగా మారి చక్కగా కూర్చోబెడుతుంది. అగ్నిలో పడేస్తే అది మంచులా చల్లగా మారుతుంది. వాడికి విషమిచ్చినా అమృతంలా మారుతుందయ్యా అని చెప్పారు. అంటే ప్రతికూలాలను కూడా అనుకూలంగా మార్చగలిగే శక్తి శివనామానికి, శివ పూజకి ఉన్నది. అందుకే లోకం లింగాత్మక జ్ఞాత్వా యోచ్చయేత్ శివలింగకం, విశ్వమంతా శివలింగ స్వరూపము అని భావన చేస్తూ ఎవడు లింగారాధన చేస్తాడో, లింగారాధన 2 విధాలు, బాహ్యం, భావం. బాహ్యంగా ఒక లింగాన్ని మనం ఆరాధన చేసినప్పుడు ఆవాహన చేసి ఆరాధన చేస్తాం. అప్పుడు మన భావం కూడా దానికి కలిస్తే సర్వవ్యాపకమైన పరమేశ్వరుడు సంతోషిస్తాడు. అంతటా ఉన్న ఈశ్వరుడు సంతోషిస్తే అంతటా మనకు శివమే లభిస్తుంది. కనుక శివారాధన శివం ఇస్తుంది. శివం అంటే ఇందాకే చెప్పుకున్నాం, శుభం, సుఖం, శాంతి, శుద్ధత, ఇవి పరమేశ్వరుని యొక్క స్వరూపం. అందుకే మొట్టమొదట బ్రహ్మ విష్ణువులు శివలింగ తత్వాన్ని తెలుసుకుని శివలింగ ఆరాధన ప్రారంభించారు. అప్పటి నుంచి వాళ్ళ దగ్గర నుంచి దేవతలు నేర్చుకున్నారు, ఋషులు నేర్చుకున్నారు. ఆ ఋషుల నుంచి మనం నేర్చుకున్నాం. కనుక మొట్టమొదటి పూజించింది ఎవరు?
బ్రహ్మ మురారి వాళ్ళు శివుడి యొక్క స్వరూపాలే అయినప్పటికీ కూడా శివుని యొక్క గొప్పతనాన్ని చెప్పడం కోసం వారు కూడా శివారాధన చేశారు. అందుకే యుగే యుగేతు కృష్ణేన తోషితో వై మహేశ్వర అంటూ మహాభారతంలో భీష్మ పితామహుడు చెప్తున్నాడు. ప్రతి యుగంలో నారాయణుడు ఏ అవతారం ధరించిన శివారాధన చేస్తాడట. ఆయన రాముడుగా అవతరించినప్పుడు రామలింగేశ్వర ఆరాధన చేశాడు. కృష్ణుడిగా అవతరించినప్పుడు ఆయన హిమాలయాలకు వెళ్ళి ఉపమన్యు మహర్షి దగ్గర దీక్ష తీసుకుని శివారాధన చేసి శివ సహస్రాల్ని రచించాడు ఆ మహానుభావుడు. అలాగే నరనారాయణులుగా ఉన్నప్పుడు బదరీలో తపస్సు చేసి శివుణ్ణి ప్రార్థిస్తే శివుడు విష్ణువుని అడిగాడు, నీకేం కావాలయ్యా, అసలు నీకు నాకు భేదం లేదు, నీ హృదయం నేను, నా హృదయం నువ్వు. అలాంటిది నువ్వు నన్నెందుకు ఆరాధించావంటే నా హృదయంలో ఉన్న నిన్నే ఆరాధించాను, లోకాన్ని అనుగ్రహించడం కోసం నువ్వు ఇక్కడ వెలయాలి అని బదరీ నరనారాయణులు కోరుకుంటే అప్పుడు స్వామి జ్యోతిర్లింగంగా వెలిశాడు. ఆ జ్యోతిర్లింగమే కేదార జ్యోతిర్లింగం. ఇలాగా నారాయణుడు బ్రహ్మదేవుడు మొదట పూజిస్తే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నారు దేవతలు, అక్కడి నుంచి ఋషులు, అక్కడి నుంచి మనం. అది చెప్తూ బ్రహ్మ మురారి సుర అర్చిత లింగం. బ్రహ్మదేవుని చేత, మురారి అంటే విష్ణువు చేత, సుర అంటే దేవతల చేత అర్చింపబడిన లింగం అది. ఆ లింగం స్వభావం ఏమిటి అంటే నిర్మల భాసిత శోభిత లింగం. అది నిర్మలము. నిర్మలం అంటే ది ప్యూరెస్ట్ అని అర్థం. అక్కడ ఏ వికారాలు లేవు, ఏ దోషాలు లేవు. అందుకు నిర్మల. భాసిత అంటే బ్రైట్, వెలుగుతోంది, ప్రకాశిస్తోంది అంటే అర్థం చైతన్యం అని అర్థం. విశ్వానికి అంతటికి శక్తినిచ్చేది కనుక భాసిత. మూడవది శోభిత. శోభిత అంటే సుందరం అని అర్థమే. ప్రపంచమంతా సుందరంగా కనబడుతోంది. మన శరీరంలో చైతన్యం ఉంటే మనం సుందరంగా ఉంటాం. ఆ చైతన్యం ఆయన. అందుకే నిర్మల భాసిత శోభిత లింగం అన్నారు. అయితే నిజమేనండి, లింగం చాలా గొప్పదే. అది పూజిస్తే నాకేం లాభం అంటే జన్మజ దుఃఖ వినాశక లింగం. ఈ జన్మలో కలిగే సర్వ దుఃఖాన్ని పోగొట్టగలిగే శక్తి ఆ లింగానికి ఉన్నది కనుకనే ఆ లింగాన్ని తత్ ప్రణమామి సదాశివలింగం అన్నారు పెద్దలు. తత్ అనే మాట వేశారు ఇక్కడ. తత్ అనే మాట గాయత్రి మంత్రంలో మొదలు చెప్పిన తత్సవితుర్వరేణ్యంలో ఉన్న తత్ శబ్దం ఇక్కడ. తత్ అంటే అనిర్వచనీయం అని అర్థం. ఇక్కడ మాటలతో వర్ణించడం. నేను ఎంత మీకు శివుడి గురించి చెప్పినా మీకు భక్తి కలిగించడానికి నేను చెప్పగలనేమో కానీ శివుడు అంటే పూర్తిగా అర్థమయ్యేటట్టు ఎవరూ చెప్పలేరు. ఇది తెలుసుకోండి. దేవతలు కూడా వర్ణించలేరు శివుని యొక్క వైభవాన్ని. అందుకే మనం శివుని యొక్క కృపని పొందే ప్రయత్నమే చేయగలమే తప్ప శివుని వర్ణించలేము. అందుకే తత్ అనే మాటకి అనిర్వచనీయ యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. మనస్సుకి మాటకి అందనటువంటి పరతత్వమే శివుడు. అటువంటి పరమాత్మ లింగాన్ని నేను నమస్కరిస్తున్నాను అని చెప్పారు. అలాంటి శివలింగాలు ఇక్కడ ప్రధానంగా మల్లేశ్వర స్వరూపంతో వెలుస్తోందట. అమ్మవారు భ్రమరాంబ పేరుతో ఉన్నారు. మల్లేశ్వరుడు జ్యోతిర్లింగం, భ్రమరాంబ శక్తిపీఠం. ఆ ఇద్దరిని మనం భక్తితో ప్రార్థన చేసి ఇక్కడ ప్రతిష్ఠ చేసుకుంటే భగవంతుడు అక్కడ మన తెలుగునాట శ్రీశైల మహాజ్యోతిర్లింగంగా ఉన్నప్పటికీ, భ్రమరాంబ అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా ఉన్నప్పటికీ అక్కడ మాత్రమే పరిమితం లేరు. భక్తుడు ఎక్కడ పిలిస్తే అక్కడికి వస్తాడు భగవంతుడు. కనుక భ్రమరాంబ మల్లికార్జున స్వరూపము ఇప్పుడు ఈ సిడ్నీ నగరంలో మీరు నిర్మించబోయే ఆలయంలో రాబోతున్నదన్న మాటే చాలా ఆనందం. మరొక్క అందం ఉంది ఇక్కడ. అమ్మవారు భ్రమరం అంటే తుమ్మెద, శివుడు మల్లిక కుసుమం. సాధారణంగా పురుషుణ్ణి తుమ్మెదతో, స్త్రీని మల్లికతో పోలుస్తారు. కానీ ఇక్కడ శివుడు పుష్పమయ్యాడు, అమ్మ తుమ్మెదయింది. దీని అర్థం ఏంటంటే తుమ్మెద పువ్వు చుట్టూ తిరుగుతూ పువ్వులో మకరంద ఆస్వాదిస్తుంది. అలాగే అమ్మవారు ఎప్పుడు శివుని చుట్టూ తిరుగుతూ శివతత్వాన్ని ఆస్వాదిస్తూ ఆనందిస్తూ ఉంటారన్న భావము ఈ భ్రమరాంబ మల్లికార్జున తత్వంలో కనబడుతుంది. కనుక శివుణ్ణి శక్తిని ఇద్దరిని పెట్టుకుంటున్నారు మీరు. మరొక అద్భుతమైన అంశము ఈ క్షేత్రంలో రాబోతోంది. నాకు వారు వివరించి పత్రం చూపిస్తే నేను ఆనందపడ్డాను, ఆశ్చర్యపడ్డాను కూడా. అదేమిటంటే సహస్రలింగ మండపము అనేది చేయబోతుందంట. అంటే శివారాధన చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఒక్క లింగాన్ని ఆరాధించడం ఒకటి, మహాలింగార్చన అని చేస్తారు. 300 పైచిలుకు లింగాలు అందులో ఉంటాయి. అలా ఒక్క మహాలింగార్చన చేస్తే అంటే ఒక్కసారి 300 లింగాలను ఆరాధన చేస్తే మొత్తం సంవత్సరం పాటు శివారాధన చేసిన ఫలితం లభిస్తుంది. ఎందుకంటే సంవత్సరానికి 365 రోజులు కదా, అన్ని రోజులు ఆరాధించిన ఫలితం. దానికంటే పై స్థాయి సహస్రలింగార్చన అన్నారు. ఇక్కడ 1000 లింగాలు సామాన్యమండి. ఇక్కడ ఇది కూడా మనకి శివరహస్యం అనే గ్రంథంలో
ఈ శివలింగార్చన, సహస్రలింగార్చన, మహాలింగార్చన గురించి చెప్పబడుతుంది ఇక్కడ. ఈ సహస్రలింగార్చన అంటే ఏమిటో కాదు, కైలాసంలో పరమేశ్వరుడు ఎన్ని రూపాలతో ఉంటాడో అన్ని లింగాలవి. చూడ్డానికి అన్నీ మనకు ఒక్కొక్కట్ల. అయ్యా మీరు కొంచెం తిరగడాలు కొంచెం ఇది అయ్యే వరకు ఆపండి, మూమెంట్ ఆపండి. విష్ణుడు విష్ణుడు విష్ణువు. ఈ 1000 లింగాలు ఏమిటంటే కైలాసంలో పరమేశ్వరుడు ఎన్ని రూపాలతో ఉంటాడు అన్ని లింగాలు. మనకు చూడడానికి అన్ని లింగాల్లా కనబడతాయి, కానీ ఒక్కొక్క దానిలో ఒక్కొక్క రూపంతో శివుడు ఉంటాడు. ఒకటి దక్షిణామూర్తి రూపం, ఇంకోటి వీరభద్ర రూపం, ఇంకొకటి స్వామి అష్టమూర్తులు, ఏకాదశ రుద్రులు, నందీశ్వరుడు, ఇలాగా అనేక రూపాలతో ఉంటాడు. అలా 1000కి రూపాలు ఉన్నాయి. మధ్య భాగంకి వచ్చేటప్పటికల్లా మహాత్రిపుర సుందరి, మహాలింగం ఉంటాయి. అంటే శివుడి శక్తి మహాత్రిపుర సుందరి, అవే ఇన్ని రూపాలతో కైలాసంలో ఉంటాయి. ఆ లింగాలన్నిటి ఇక్కడ పెట్టబోతున్నారండి. అది చాలా గొప్ప విశేషమైనటువంటి అంశం. ఇక్కడ సహస్రలింగార్చన మనం చెయ్యగలిగితే జీవితకాలం శివారాధన చేసిన ఫలితమిస్తాట. అలా మనం ఎన్ని సహస్రలింగార్చనలు చేస్తే అన్ని జన్మలు బాగుంటాయి మనకి ఇక్కడ. అది దాని యొక్క విశేషమైన అంశం. ఇది అరుదైన ఘట్టం. ఇక్కడ ఈ చోట ఆ సహస్రలింగావరణ మండపాన్ని పెట్టబోతున్నారన్న విషయం ఎంత ఆనందం కలిగించిందంటే, ఈ ఆలోచన వాళ్ళకి శివుడే స్ఫురింపజేశాడు, ఇక్కడున్న వారందరినీ తరింపజేయడానికి అని భావన నాకు కలిగిందండి. అద్భుతమైన అంశం అక్కడ. అయితే ఒక్క లింగ ప్రతిష్ఠ చేసిన వాడి జన్మ చరితార్థమవుతుంది, వాడి కుటుంబము వాడి వంశము కూడా దరిద్రం లేకుండా ఆనందంగా ఉంటారట ఒక్క శివలింగ ప్రతిష్ఠ చేసిన. అలాంటిది అనేక మందికి అవకాశం ఇస్తున్నారు. ఎవరో వచ్చి నిర్మాణం చేసి ఎవరో వచ్చి డొనేషన్ ఇవ్వడం కాకుండా 1000 మంది ఒక్కొక్కరు ఒక్కొక్క లింగం చప్పున్న అందులో ప్రతిష్ఠ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. అంటే 1000 కుటుంబాలు బాగుండడానికి అవకాశం ఇస్తున్నారు. లింగ ప్రతిష్ఠ చేస్తే గొప్పతనం ఎందుకయ్యా అంటే, ఆ లింగం నిత్యం ఆరాధింపబడుతూ ఉంటుంది. శాస్త్ర పద్ధతుల్లో ఎందరో వచ్చి దర్శనం చేసి అనుగ్రహం పొందుతారు కనుక ఇంతమందిని తరింపజేసిన పుణ్యం ఒక లింగాన్ని ప్రతిష్ఠ చేసిన వాడికి, ఒక ఆలయం నిర్మించడానికి సహాయపడ్డ వాడికి లభిస్తుంది. అది లోకక్షేమంకరమైన గొప్ప కార్యం ఉందని. ఎందుకంటే హాస్పిటళ్ళు పెట్టచ్చు, అనాథ శరణాలయాలు పెట్టవచ్చు, ఇది కూడా మంచి పని కాదని కాదు, లోకోపకరణం. కానీ ఒక భవ్యమైన ఆలయం నిర్మాణం చేస్తే అసలు అనారోగ్యాలే పోతాయి, దరిద్రాలే పోతాయి, అనాథలనే వాళ్ళే ఉండరు. ఆ స్థితి ఇవ్వగలడు పరమేశ్వరుడు ఇక్కడ. కనుకనే మనం చేసే మంచి పనులకు మరింత బలం కలగాలి అంటే ఈశ్వరానుగ్రహం ఉండాలి. ఈశ్వరానుగ్రహం లేనప్పుడు ఏ ఒక్కడు ఏమి చేయలేడు. అందుకే తెలుగునాట శివుని యాజ్ఞ లేనిదే చెప్పండి చీమైనా కొట్టదు అని ఒక మాట ఉన్నది. అందుకే ఈశ్వరుడు ఇవ్వాలి, ఇల్లు నిండాలి. ఇవి సామెతలుగా పెద్దవాళ్ళు చెప్పేశారు. ఇక్కడ సృష్టిలో ఏదైనా శివుడి ఆజ్ఞతోనే కదులుతుందండి ఇక్కడ. అందుకే సర్వానుల్లంఘ్య శాసన అన్నారు శివశక్తిని. దాన్ని ఎవరు దాటలేరు శివాజ్ఞని. అలాంటి శివుడు మనవాడైపోతే ప్రపంచంలో దేవతలందరూ ఆయన చెప్పినట్టు వింటూ ఉంటారు కనుక ఆ దేవతలందరూ మనల్ని అనుగ్రహిస్తారు. అది శివారాధుడికి ప్రకృతి సహకరిస్తుంది, దేవతలు సహకరిస్తారు. దీనికి అనేక ఎగ్జాంపుల్స్ చెప్పచ్చు, కానీ పెద్ద ప్రవచనం అవుతుంది. ఎవరికి వారికి ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికో అనుభవం ఉంది శివారాధన మహిమ. అయితే మాకు మేము మా ఇంట్లో పూజ చేసుకుని తరించిపోతాం అనుకున్నప్పటికీ కూడా అందరూ తరించాలి, అందరూ క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో ఇంత ఆలయాన్ని నిర్మిస్తూ ఇంత అద్భుతమైన సహస్రలింగావరణ మండపాన్ని స్థాపించబోతున్న వారందరికీ కూడా పరమేశ్వరుని అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని ఈ భవ్యమైన ఆలయం ఎటువంటి విఘ్నం లేకుండా, ఎవరికీ ఎక్కువగా ఆయాసము శ్రమ లేకుండానే సులభంగా భక్తజన సహకారంతో, ప్రకృతి సహకారంతో, ప్రభుత్వాల సహకారంతో అతి త్వరగా ఇక్కడ ఏర్పడి ఇది గొప్ప సనాతన ధర్మ కేంద్రం కావాలని కోరుకుందాం. అందరూ దీని వల్ల బెనిఫిట్ పొందుతారు, సందేహం లేదు. అందరికీ ఉపయోగకరమైన ఆలయం తెలుగువారు నిర్మించుకునే తెలుగు పద్ధతిలో ఇక్కడ చేయాలనుకోవడం మరింత ఆనందకరమైనటువంటి అంశము. ఎందుకంటే తెలుగు అంటేనే త్రిలింగ దేశం మనది. త్రిలింగ నుంచే తెలుగు వచ్చింది అని శాసనాలు కూడా మనకు చెప్తున్నాయండి ఇక్కడ. అందులో త్రిలింగాల్లో ప్రధానంగా జ్యోతిర్లింగం అని చెప్పబడుతున్నది భ్రమరాంబ మల్లికార్జునుడు. అటువంటి శ్రీశైల మల్లికార్జున మహాలింగం భ్రమరాంబ సమేతుడై ఇక్కడ ఆవిర్భవించబోతున్నాడన్న విషయం ఎంతో ఆనందం కలిగించింది. ఈసారి నేను ఆస్ట్రేలియాకి ప్రవచనాలు చెప్పడానికి వచ్చాను అనుకున్నాను, కానీ ఆ మిషతో ఈ క్షేత్రానికి రావడమే ప్రధానం అనుకుంటున్నా. ఇది శివ సంకల్పం అని నేను భావన చేస్తున్నాను. అందరినీ పరమేశ్వరుడు అనుగ్రహించుగాక. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాన్ని, వారి తర్వాతి తరాల్ని వారు కూడా
ఈ పరమేశ్వరుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఇది శాస్త్రం చెప్తున్న సత్యం. దాన్ని ఇక్కడ సహృదయంతో పంచుకున్నాం. ఒక్కసారి మనందరం కూడా శివనామాన్ని ఉచ్చైశ్వరంతో పలుకుదాం. నమ శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. చాలా సంతోషం గురువుగారు. మేమందరం మీరు చెప్పినట్టుగా ఆది మధ్య అంతాలైన లింగానికి తలవంచి నమస్కరించి జ్ఞాపకాలకి లోను కాకుండా ప్రస్తుతంలో బ్రతుకుతానికి ప్రయత్నం చేస్తాము. అట్లాగే మీరు చెప్పినట్టుగా మన భ్రమరాంబ సమేత మల్లికార్జున క్షేత్రం శ్రీశైలంలో ఉన్నట్టుగానే ఒకనాటికి సిడ్నీ శైలం కావచ్చు. అవుతుంది. మణికంఠ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. గురువుగారికి శాలువా సమర్పణ. వెంకట గారు శ్రీని గారు రావాలండి. నేతి శివరామకృష్ణ శాస్త్రి గారు ఒకసారి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శంకరాచార్య వారు శివానంద లహరిలో శ్రీశైల మల్లికార్జునుడి గురించి 2 శ్లోకాలు చెప్పారండి. సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం సప్రాక్ ప్రప్రేమ భ్రమరాభిరామమసకృత్ సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమనః పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం భృంగీచ్ఛా నటనోత్కటః కరిమదగ్రాహీ స్ఫురన్మాధవా సాదోనాదయితో మహాశతవపుః పంచేషుణాచాదృతః సత్పక్షः సుమనో వనేషు సపనः సాక్షాన్మదీయే మనో రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు. ఇది మన లాస్ట్ ఇయర్ ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగిందండి. ఆ శంకుస్థాపనలో నాకు కూడా ఒక పాలు పంచుకునే అవకాశం ఇచ్చారు. అది దుర్హోమాలు అవన్నీ కూడా నేను చేయించాను. అమరేశ్వర ప్రసాద్ గారిని ఆగమ విద్వాన్ ఇక్కడికి వచ్చారు. శివతత్వం గురించి బ్రహ్మశ్రీ షణ్ముఖ శర్మ గారు చాలా బాగా చెప్పారు. నేను 2 అనుబంధంగా 2 ముఖ్య విషయాలు చెప్తానండి. శివుణ్ణి ఆరాధించేటువంటి రుద్రం వేదం యొక్క సారం అంటారు. దాని యొక్క సారం నమశివాయ. ఆ రుద్రం అనేది అసలు దాని యొక్క వినియోగం మహాగ్ని చయనం అంటారండి. మహాగ్ని చయనంలో గరుడాకారంగా పేరుస్తారు. ఇష్టికల్ని పెరిచి అక్కడ వాడేటువంటి అత్యద్భుతమైనటువంటి మంత్రాలు, వాటి యొక్క ఉపస్థానం పురుష సూక్తం. ఆ 2 కూడా సామాన్యులు కూడా సంసారంలో ఉండే మనలకు కూడా వాటి యొక్క వినియోగం అందాలని బోధాయన మహర్షి దానికి కల్పన రాశారండి. ఆ కల్పమే ఈరోజు మనం చెప్పుకునేటువంటి
అథాత పంచాంగరుద్రాణం న్యాసపూర్వకం జపహోమార్చనాభిషేకం విధిం యా ఆఖ్య శ్యామ అని మొట్టమొదటి సూత్రం. అంటే ఆయన చేసే అర్చన, హోమం, అభిషేకం అన్ని ప్రక్రియ అంతా కూడా బోధాయన ప్రయోగం అంటారు దాన్ని. సో అంత పవిత్రమైనటువంటి ఆ రుద్రమంత్రాలతో మన శివలింగాన్ని అర్చిస్తాం. శివలింగం బాహ్య ప్రతీకం. దాని యొక్క విశేషాలన్నీ కూడా శర్మ గారు అద్భుతంగా చెప్పారు. సో ఈ శివాలయ నిర్మాణంలో నాకు కూడా ఒక అవకాశం ఇచ్చారు. నేను ఇక్కడ ఉండడం వల్ల అది భాగ్యంగా భావిస్తున్నాను. స్వస్తి. వరుణ్ గారు, కిరణ్ గారు దయచేసి ఇక్కడికి రావాలి మీరు. దినకర్ గారు, విజయ్ గారు వచ్చి గురువు గారికి తలపాగా సత్కారం చేయాలి. సత్య గారు, శ్వేత గారు వచ్చి బుక్క ఇవ్వాలని గురువు గారికి. సురేష్ గారు, జయ గారు రావాలండి. గురువు గారికి మెమోంటోస్ సమర్పించారు. ఖరీదలుచుకుంటే మనం ప్రవచనం దగ్గరికి రావచ్చు మీరు అందరూ కూడాను. ఇంకా మనకి 4 రోజులు ప్రవచనాలు ఉన్నాయి. ఎక్కడో ఏమిటో వీళ్ళు చెప్తారు, అక్కడ మనం రావచ్చు. దూరం అనుకోవద్దు, నేను ఇండియా నుంచే వచ్చాను, అంత దూరం. దయచేసి క్షమించాలి, గురువుగారికి సమయాభావం వలన గంట ప్రయాణం ఉన్నది. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం ప్రవచనానికి రెడీ అవ్వాల్సిన ఇది ఉంది. అందుకని క్షమించాలి, అందరూ కూడా ఎక్కువ కాలం ఉండలేరు. ఇక్కడి నుంచే గురువుగారు అందరికీ కూడా మీకు అందరికీ కూడా ఆశీర్వచనం అందజేస్తారు. అందుకని దయించి మమ్మల్ని గురువుగారిని విడిచిపెట్టమని కోరుతున్నాను. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం అంటే ఈరోజు మనం గురువు గారిని మనం ఇక్కడికి తీసుకురాగలిగామంటే దానికి ప్రధానమైనటువంటి కారణం సుందరం గారు. ఆయన 2009 నుంచి గురువు గారిని మన ఈ సిడ్నీ గడ్డ మీదకి ఆయన తీసుకొస్తూ మన అందరికీ కూడా పునీతులు చేస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం అండి. కాబట్టి మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సుందరం గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఒకసారి సుందరం గారు మీరు రావాలండి. ఒకసారి సుందరం గారు డాక్టర్ గారు మనకందరికీ తెలుసు. సుందరం గారు ఐసీయూలో ప్రాణాలు కాపాడుతూ సిడ్నీలో ఇప్పుడు ధర్మాన్ని కాపాడుతున్నారు. వెంకట గారు, సురేష్ గారు వచ్చి సుందరం గారిని చాలా చాలా సంతోషం. సుందరం గారు గురువు గారు మాకు దగ్గర చేసినందుకు. అనంత సాయి గారు కూడాను ప్రత్యేకమైన ఈ కార్యక్రమం అంతా కూడాను శివజ్యోతి తరపున
మొత్తం కోఆర్డినేట్ చేసింది అనంత సాయి గారండి. ప్రభ గారు, ఇంద్రాణి గారు రావాలండి ఒకసారి. We are only just instruments to God. We are only simple people. So. ఇంకా పుణ్యవతి గారు ఒకసారి గురువు గారి దగ్గర. గురువు గారు ఆశీర్వచనం ఇచ్చేసారండి. మన శివజ్యోతి మెంబర్స్ అందరూ కూడా ఒకసారి వచ్చి గురువు గారితో ఒక గ్రూప్ ఫోటో. అట్లానే ఋత్విక్ టీం కూడాను రెడీగా ఉండండి. నెక్స్ట్